జంబుకుంట మండలికి చెందిన రంజిత్ కూడా ఉన్నాడు, బీజేపీ లీడర్. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటన్నా ఇంత వరగపోరు ఏంటి ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో? ఎందుకు దీని అంట ఉండి ఎవరు రాజేస్తున్నారు ఇది అంత వరగపోరును? మీకు తెలియాలి, నేనేం చెప్తా, మీకు తెలుస్తాను కదా. ఇప్పుడు అంతా బండి సంజయ్ వర్గం అంటాను కదా, మరి బండి సంజయ్ మరి చేపిస్తాడా, మరి చేపిస్తాడో తెలుస్తలేదు. పట్టువాని వాడు ఒక్కడు కూడా ఎప్పుడు కానీ ఒక పువ్వు గుర్తు మీద జెడ్పీటీసీ గెలిచిన దాకా లేదు, ఎంపీటీసీ గెలిచిన దాకా లేదు. ఈటెల అందరూ ఏమంటే అన్నీ మరి గుర్తు అయితే ముందుకు వచ్చినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిదంటే, మేము రేపు స్థానికంగా మాకు టికెట్లు మరి వాళ్ళకి ఇస్తే మేము వాళ్ళు గెలవలేరు, వాళ్ళ నుంచి కాదు. మేము ప్రజలలో ఉండేటోళ్ళం, ప్రజలతో కలిసిమెలిసి ఉండేటోళ్ళం. మరి ఒకటే పార్టీ నుంచి అట్లా అనుకుంటే ఎట్లా భేదాలు ఉంటాయి ఏంటి అంటే, అందరు చేసేది బీజేపీ పార్టీ గురించే కదా, మరి ఎందుకు ఇంత భేదాలు ఏంటి? మేము అన్నారు కొత్త బీజేపీ వాళ్ళు పాత బీజేపీ వాళ్ళు, మేము అన్నామా? ఎవరన్నారు? వాళ్ళే పాత బీజేపీ వాళ్ళు అట, వాళ్ళు పాత బీజేపీ వాళ్ళు అట, మేము కొత్త బీజేపీ వాళ్ళు అన్నమాట. మరి వాళ్ళని అడగాల, నువ్వు పోయి అడగాలి. మరి ఈ రోజు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఈటల రాజేందర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? చెప్పుకోవడానికి వచ్చినాం. వాళ్ళు గెలవలేరు, ఎప్పుడైనా గెలిచిన దాకాలనే హుజురాబాద్ దగ్గర పువ్వు గుర్తు లేదు. 20 ఏళ్ళలో దామోదర్ రెడ్డిని ఓడించిన ఘనత రాజేంద్రన్న దక్కింది. సైకిల్ని ఓడించింది, కార్ వచ్చింది. తర్వాత కమలం పువ్వు మళ్ళీ గెలిచింది. అది వెళ్తాతోని చెప్పు నువ్వే. అంటే ఆల్రెడీ అక్కడ 2 సార్లు కూడా ప్రాతినిధ్యం వహించిన బండి సంజయ్ ఎంపీ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా, రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన కిందికి వస్తుంది కదా హుజురాబాద్ కూడా. అంటే అప్పుడు బీజేపీ గెలవనట్లన్నా అక్కడ? మరి బండి సంజయ్ నిలబడ్డ కార్పొరేట్లు ఎన్ని గెలిచినాయి? ఆయన అంతకుముందు కూడా ఎంపీ కదా. కరీంనగర్లో ఎన్ని గెలిచినాయి బీజేపీ? చెప్పు, ఇక నువ్వే చెప్పే, నేను అడిగా నిన్ను, నువ్వే చెప్పు. చెప్పాలి మీరు. నాకేం తెలుసు? నువ్వు అన్నావు కదా ఎందుకు గెలవదు హుజురాబాద్, నువ్వు అడుగుతున్నావు కదా. బండి సంజయ్ కూడా అక్కడ ఎంపీ కదా, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కదా, అంటే బీజేపీ లేదు. అప్పుడు కరీంనగర్ ఆయన అంతకుముందు గెలిచింది కదా ఎంపీ. ఎన్ని గెలిచినాయి మరి కరీంనగర్లో బీజేపీ? మరి నన్నే అడుగుతాను, నీకు తెలియదా? తెలుసు కానీ మీరు చెప్పాలి. మరి నేనెందుకు చెప్తా? ఏంది పరిస్థితి అక్కడ జరుగుతున్నది? ఏంది పరిస్థితి? రాజేంద్రన్న ముఖం చూసే ఓట్లేసిన గది. ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు ఈటల రాజేందర్ వర్గానికి పిలుపు లేదు అక్కడ. ఏ సమస్యలు అంటే ఏ సభలు సమావేశాలు జరిగినా, ఏ సమస్య మీద మాట్లాడాలన్నా కార్యవరంలో పిలుపు లేదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమేనా? వాస్తవం. మాకు లేదు పిలుపు లేదు. మరెందుకు ఓరు మీద ఓర్లు ఎందుకు ఇట్లా బురద చల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ సోషల్ మీడియాలో? అంటే సో ఇక్కడ బండి సంజయ్ ఈటల రాజేందర్ వర్గం కాదు చేసే వర్గం అనేది ఏం లేదు, వాళ్ళే వర్గాలు తయారు చేసారు, మేము కాదు వర్గం. అంటే ఇక్కడ అధిష్టానాన్ని మెప్పించడానికే ఈరోజు ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి, ఆయన ఇంటి దగ్గరికి పిలుచుకొని ఇక్కడ ఈటల రాజేందర్ అని చెప్పేసి అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చూసాం మేము. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? లేదు, మేము ఆయన పిలుచుకోవాలి, మేమే స్వయంగా వచ్చినాం, అందరం మేమే స్వయంగా వచ్చి ఆయన పిలిపించుకోవాలి. ఎంతమంది వచ్చారు? ఎన్ని కార్లు వచ్చినాయి? ఎంతమంది వచ్చారు? వందలాది కార్లు వస్తాయి. రాజేంద్ర అభిమానులు ఎంతమంది అయినా వస్తారు, నడుచుకుంటూ అయినా వస్తాడు, అభిమానం ఉన్నాడు. ఓకేనా, రైట్. చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చు సార్ ఇది? మరి ఇంత ఆడ్వేడిగా నడుస్తున్నాయి ఇప్పుడు హుజురాబాద్ రాజకీయాలు అంటే కేవలం బీజేపీకి సంబంధించి. అంటే సెంట్రల్ మినిస్టర్ కూడా ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు అక్కడ మీ కరీంనగర్ జిల్లా నుంచి, మళ్ళీ ఆయన కన్సంతంలో పనిచేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ ప్రధాన లీడర్ కూడా ఉన్నాడు, అంటే ఎంపీ కూడా ఉన్నాడు, మల్కాజ్గిరి ఎంపీకి సంబంధించి ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు. మరి ఈరోజు ఎందుకు ఇక్కడ ఇంతవరకు హైదరాబాద్ తాకేంత వరకు ఇక్కడ కార్యకర్తలు రావాల్సిన అవసరం వచ్చింది? నేను ప్రధానంగా వినవంక మండల్ కోర్కల్ విలేజ్ నుండి వచ్చినాను, సింగిల్ విండో డైరెక్టర్ని. ఇవాళ ఒక డైరెక్టరు, ఒక ఈటల రాజేందర్ అభిమాని తను ఎవరికి చెప్పుకోవాలి అనే ఉద్దేశము ఆ మండల్లో ఒక అధ్యక్షునికి చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు అనేది వర్ణనాతీతంగా ఉన్నది. అంటే వీళ్ళు ఈటల రాజేందర్ మనుషులు, వీళ్ళకి చెప్పొద్దు, వీళ్ళకి ఏ కార్యక్రమం చెప్పొద్దు. మండలంలో బీజేపీ కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి, జరిగినందుకు పిలుపు ఉండాలి. మేము కూడా బీజేపీలో ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జాయిన్ అయినాం. మరి మాకు కూడా అలాంటి ఆహ్వానం లేదు. మరి అలాంటి సిచ్యువేషను మాకు బాధలు ఎన్నో ఉన్నా కానీ మేము ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచిన ఈటల రాజేందర్ అన్నకు ఫోన్ చేసుకొని మేము సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పార్టీలో ఎంత ఎంత అనగాదొక్కుతున్నారు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే దీని
దీని ఎంట ఎవరుండి నడుపుతున్నారు ఇదంతా? ప్రధాన కారకుడు ఎవడు? సూత్రధారిగిడే ఎవరు? ప్రధాన కారకుడు అంటే ఇక అది సంజయ్ గారు అన్నట్టు. ఎందుకు అంటే సంజయ్ గారికి ఓట్లు వేసిన వ్యక్తులము మేమే. సంజయ్ అన్న గెలవాలి, ఒక హిందుత్వవాది, తనంటే మంచి వ్యక్తి అని ఒక వ్యక్తి ద్వారా తను కరీంనగర్ డిస్టిక్లో ఒక ఫోకస్ అయ్యిండు. ఆ ఫోకస్ అయిన వ్యక్తులకి మేము ఓట్లు వేసినాం. రాజేందర్ అన్న చెప్పిండు, 2 సార్లు మేమే గెలిపించినాము. కానీ మమ్మల్ని తను గుర్తించాడే. కింది స్థాయి నాయకులందరూ మమ్మల్ని ఏదో వీళ్ళు ఈటల రాజేందర్ వర్గం వీళ్ళని పక్కకు పెట్టాలి. ఒక్క విషయము, 20 లక్షల గ్రాంట్ నువ్వు వీణవంక మండలానికి తీసుకొచ్చినప్పుడు ఒక కేంద్ర మంత్రిగా మీరు వచ్చి అక్కడ ఎస్టాబ్లిషన్ చేస్తే మేము కార్యకర్తం, మేము ఒక సింగిల్ విండో, నేను డైరెక్టర్ను, ప్రజాప్రతినిధినే కదా, నాకు లేదు. అసలు మీరు వస్తున్నారు అనేది తెలియదు. ఎవడు చెప్పాలి, ఎవడు చెప్పుకోవాలి? అంతా ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చూసుకోడు కదా. అక్కడ జిల్లాలో మీ కమిటీలు ఉంటాయి, మండల కమిటీ, గ్రామ కమిటీలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి, నియోజకవర్గ కమిటీలు ఉంటాయి, జిల్లా కమిటీలు ఉంటాయి. వీళ్ళు చూసుకుంటారు కదా. ఆ కమిటీలంతా సంజయ్ అన్న వర్గమే. ఇందులో ఒక్క వ్యక్తి కూడా ఈటల రాజేందర్ అనే అధ్యక్షులు లేడు, కార్యదర్శి లేడు, ఎవడూ లేడు. అప్పుడు ఏం చేస్తారు? మమ్మల్ని పక్కకు తోలేస్తారు. అంటే మమ్మల్ని ఇంకెంతగానో అనగదొక్కుతారు. ఈ ఉద్దేశంగా మేము ప్రతి మండలం నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ అభిమానులము ముక్కుమ్మడిగా అందరం కార్లు తీసుకొని 250 కార్లు తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి సొంత పైసలతోటి, ఎవరో పెడితే రాలే, పెట్టుకొని ఈరోజు మనం ఖచ్చితంగా అన్నని కలవాలి. అసలు పార్టీ సిచ్యువేషన్ ఏంది, మా సిచ్యువేషన్ ఏంది, మేమేం కావాలి, ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఏంది. అరే నీకు సర్పంచులు రాజీనామా చేసారు, ఎంపీటీసీలు అయిపోయింది, సర్పంచులు అయిపోయింది, ఉన్న ఒకటి సింగిల్ విండోనే. ఆ సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నారు, వైస్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళకి ఆహ్వానం లేదు. వైస్ చైర్మన్ అనేటువంటి ఆహ్వానం ఉండదా బీజేపీ? అరే ఏంది, ఎక్కడ జరుగుతుంది ఇది? బీజేపీ అనేది చాలా మామూలు కార్యకర్తల నుంచి మామూలు కార్యకర్తలను ఆ విధంగానే చూస్తాం, పెద్ద నాయకుడిని కూడా ఆ విధంగానే చూస్తాం, మేము మనిషిలాగానే చూస్తాం. బీజేపీలో ఇలాంటి తేడాలు ఉండయి అని చెప్పేసి కూడా మీ నాయకులు చెప్తుంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? వెరీ గుడ్, మంచిదే. కానీ మమ్మల్ని ఎందుకు చూసుకోవట్లేదు? మేము బీజేపీ కార్యకర్తమే కదా, మేము బీజేపీ లీడర్మే కదా, మరి మాకెందుకు ఆహ్వానం ఉండదు? అంటే ఒక వివక్షత. ఆ వివక్షత ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కార్యకర్తగా నా మనసులోకి వచ్చిందంటే ఎలా ఉంటేనే వస్తుంది. అది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. అయినా ఎప్పుడైనా బీజేపీ కార్యకర్త అనేటోడు నిఖార్చైన కార్యకర్త, అది ఒప్పుకుంటా. కానీ మేము కూడా ఆ బీజేపీలకే పోయినాం, ఆ రాజేందర్ అన్నే ఉన్నాడు, ఆ సంజయ్ ఉన్నాడు అని పోయినాం తప్ప వేరే ఉద్దేశంగా పోలే కదా. ఇవాళ జరుగుతున్న వివక్షత ఏంటి? అసలు ఉప్పల్ రైల్వే స్టేషన్ ఎంక్వైరీ అట, ఓ ప్రెసిడెంట్ పోయి చేస్తాడు. జమ్మికుంట రైల్వే స్టేషన్ అట, ఒక ప్రెసిడెంట్ పోయి చేస్తాడు, జిల్లా అధ్యక్షుడు పోయి చేస్తాడు. ఎవడు కన్వీనర్ లేడా? నీకు మండల అధ్యక్షులు మీ వాళ్ళే ఉంటారు, మొత్తం మీ పాత వర్గమే ఉంటారు. నీకు ఏ మండలం చూసుకున్నా ఒక 20 మంది కార్యకర్తలే ఉండేది. ఇవాళ ఈటల రాజేందర్ వచ్చినాక గ్రామాలు బీజేపీ నిలయమైనవి. అవి కార్యకర్తలు నిఖార్చైన కార్యకర్తలు, వాళ్ళు మామూలు కార్యకర్తలు కాదు. వాళ్ళు అన్న ఒక సిగ్నల్ ఇచ్చిందంటే ఆ సిగ్నల్ వెంబడే వెళ్ళిపోతారు. యుద్ధం చేయమంటే యుద్ధమే చేస్తాం, యుద్ధం చేయొద్దు అంటాడు. ఏది కానీ మనం సమన్వయం పాటించాలి, కొట్లాడాలి, తీసుకోవాలి, మన పదవులు ఏంటి అవి అని చెప్తా అంటాడు. మీరు ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీని కలవడానికి వచ్చారు, అధిష్టానం మరి ఏ విధంగా చూడాలి ఆ ఎంపీని? అంటే ఇప్పుడు మీకు అంటూ ఒక నియమ నిబంధనలు ఉంటాయి కదా, మరి ఇప్పుడు అలాంటివి తెగేసుకొని ఇక్కడ రావడం జరిగింది మీరు. అంటే ఇప్పుడు జిల్లాల నుంచి మండల స్థాయి లీడర్లు వచ్చారు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన అందరికీ ఇక్కడ వచ్చినట్లు అనిపిస్తుంది కదా. అంటే ఈటల రాజ్యాంగ వర్గానికి అంటే మీరే వర్గాన్ని ఏర్పాటు చేసినట్లు అని మీకు అనిపిస్తలేదా? మరి ఇప్పుడు అధిష్టానం దగ్గర మీ నాయకుడు ఏం చెప్పుకుంటాడు? వర్గం అనేది లేదు. కార్యకర్తలు, నా కార్యకర్తలు అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళ బాధలు తెలుసుకుందామని ఓపికగా తను ఇంత టైం ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా పక్కకు పెట్టి మా కోసం మా బాధలని చెప్పుకుంటే వినడానికి తను సుముఖంగా ఉన్నాడు. తను జవాబు కూడా ఇస్తాడు. తను ఏ పార్టీలో ఉన్నా ఆయన వెంటే ఉంటాం. ఈ 250 కార్లలో వచ్చిన వ్యక్తులందరూ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అనుకో. నువ్వు రాజేందర్ అన్న ఏ పార్టీలకు పోయినా రాజేందర్ అన్న గుండెకాయ లాంటి వ్యక్తులే వీళ్ళు. అంటే ఇప్పుడు మీ
రాజేందర్ గారు పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది ఏమన్నా ఉందా? అట్లా ఏమి ఉండదు. అన్న ఏది చెప్తే అదే, గిది అంటే గదే. ఇప్పుడు నేను క్యాంప్ ఆఫీస్కి పోయినా, పోగానే ఇట్లా నిలబడి రాజేందర్ అన్న వచ్చిందంటే పొద్దున్నే లేచి దన్మంట ఊరికి వచ్చిన, ఏం పోటీ చేస్తావా అని అన్నాడు. అన్న మీరు ఇస్తే పోటీ చేస్తానన్నాడు. సరే చేపో సింగిల్ విండో అన్నాడు. జిల్లాలో మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. నేను రాజేందర్ అన్న పేరు చెప్పుకునే గెలిచిన. మరి నేను గెలిచినప్పుడు నేను ఒక బీజేపీ కార్యకర్తనే కదా, నాకు సముచితంగా చెప్పాలి కదా. ఇప్పుడు అన్న వస్తుండు, సంజయ్ అన్న వచ్చినప్పుడు చెప్పాలి. చెప్తే మేము కూడా అరే మేము వస్తాం, తప్పేమున్నది. ఇప్పుడు మీకు అన్యాయం చేసిన వాళ్ళం కాదు. ఒకనొక సర్టెన్ టైంలో రాజేందర్ అన్న వ్యక్తులు, రాజేందర్ అన్న టీఆర్ఎస్లో ఉంటే కూడా బండి సంజయ్కి ఓట్లేసిన వ్యక్తులే ఇందులో కూడా ఉన్నారు. ఎందుకు? హిందూవాదం. నీ సిద్ధాంతం నచ్చే కదా వచ్చింది. నువ్వెందుకు మమ్మల్ని పక్కకు పెడతావు? పెట్టొద్దు కదా. అది మీరు ఆ జిల్లాల సంజయ్ అన్న గారు ఆధీనంలో జిల్లా ప్రెసిడెంట్ను వాళ్ళందరినీ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఇప్పటికైనా సుముఖంగా చేసుకుంటేనే సరిగా ఉంటుంది. లేదంటే అందరు ఎటోళ్ళు అట్టిపోయే రెడీలో ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే హిందూవాదంతో గెలిచిన బండి సంజయ్ మరి ఎందుకు ఇంత వివక్ష చూపెడుతున్నాడో హుజురాబాద్ ప్రజలపైన అర్థం పట్టడం లేదు అని చెప్పేసి ఇక్కడ విండో చైర్మన్ చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో ఇది మరి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అదే మా హుజురాబాద్లో జరిగేటివన్నీ మా నాయకునికి చెప్పుకుందామని చెప్పేసి ఇంతవరకు ఇక్కడ వచ్చాం తప్ప కానీ ఇంకా వేరే ఉద్దేశంతో కాదు. బీజేపీ కార్యకర్తలు అంటే నియమ నిబంధనతో ఉండేవాళ్ళే, కానీ ఇక్కడ మాత్రం హుజురాబాద్లో కొన్ని పరిస్థితులకు అనుకూలంగానే మేము మారవలసి వచ్చింది. కాబట్టి అక్కడ మమ్మల్ని ఏదైతే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అంటే అక్కడ ఉన్న జిల్లా ఇన్ఛార్జి కూడా కృష్ణారెడ్డి కూడా మాకు ఏ విషయం చెప్పడం లేదు. కాబట్టి కొంచెం వర్గాన్ని వాళ్ళే సృష్టిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇదే విధంగా ఉంటే రేపు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనవలసిన అవసరం అయితే బీజేపీ పార్టీ కనిపిస్తున్నట్లనే మనకైతే అనిపిస్తుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.